హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్లోని డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ మెథడ్ చెప్పుకుందాం. డెసిమల్ వాల్యూ ఇస్తారు, దాన్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్లో డివైడ్ ది నంబర్ బై ద బేస్ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్, దట్ ఈస్ 16. హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ బేస్ వాల్యూ ఎంత 16, కాబట్టి ఇచ్చిన నంబర్ని 16తో డివైడ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి, నోట్ ద రిమైండర్స్. డివైడ్ చేసిన తర్వాత మనకి కొంత రిమైండర్ అనేది మిగులుతుంది కదా, ఆ రిమైండర్ని ఒక సైడ్ పక్కన నోట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి, కీప్ డివైడింగ్ అంటిల్ ది కోషెంట్ బికమ్స్ 0. ఈ డివిజన్ కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు, కోషెంట్ మొత్తం 0 అయ్యేదాకా రిపీట్ చేయాలి. లాస్ట్లో ఏం చేయాలి అంటే, ఆన్సర్ కోసం రైట్ ఆల్ ద రిమైండర్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. మనకు వచ్చిన రిమైండర్స్ అన్నిటినీ బాటమ్ నుంచి టాప్ సైడ్కి నోట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. ఏమన్నారు చూడండి, కన్వర్ట్ 2940 సఫిక్స్ 10 టు హెక్సాడెసిమల్ అన్నారు. అంటే ఏమని అర్థము, సఫిక్స్లో 10 ఉంది అంటే ఇది ఒక డెసిమల్ నంబర్ అని అర్థం. దేంట్లోకి కన్వర్ట్ చేయాలి, హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అని అర్థం. ప్రొసీజర్ ప్రకారం ఏంటి, ఇచ్చిన నంబర్ని హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ అయిన 16తో డివైడ్ చేసుకుంటూ వచ్చిన రిమైండర్స్ని నోట్ చేసుకోవాలి. ఆ పాయింట్ అయితే అప్లై చేద్దామా. ఏ నంబర్ ఇచ్చారు, 2940 కదా, ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేసా. 2940 ఏ వాల్యూతో డివైడ్ చేయాలి, 16తో డివైడ్ చేయడము. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే మనం మామూలుగా లోయర్ క్లాసెస్లో చేస్తాం కదా స్కూల్లో, ఆ మెథడ్ అయినా అప్లై చేసి ఇలా డివైడ్ చేసుకొని వచ్చిన కోషెంట్ని ఇక్కడ నోట్ చేసుకోవచ్చుమా. ఇదైతే ఈజీగా ఎవరైనా చేస్తారు కాబట్టి ఈ మెథడ్ చెప్తున్నాను. బాగా సాల్వ్ చేయడం వస్తే ఇక్కడి నుంచే పక్కకి రిమైండర్ని పక్కకి రెఫర్ చేసుకుంటూ ఆ విధంగా అయినా డివైడ్ చేయండి. క్లారిటీ కోసం అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను. మనకి ఉన్న నంబర్ ఎంత అసలు, 2940 కదా, అది మిడిల్లో రాస్తాం. ఏ నెంబర్తో డివైడ్ చేయాలి, 16తో డివైడ్ చేయాలి కాబట్టి 16 ఇక్కడ రాసా. ఇప్పుడు 16 టేబుల్ వచ్చి ఉండాలి దీనికి. 16 టేబుల్లో ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 డిజిట్స్ని కన్సిడర్ చేస్తాం. 29 వరకు తీసుకుంటాం. 29 16 టేబుల్లో ఎగ్జాక్ట్గా రాదు. అప్పుడు ఏ నెంబర్ వేసుకోవాలి 16 టేబుల్లో, 16 1 16, 16 2 32. 29 కన్నా 32 పెద్దదైపోతుంది కాబట్టి ఏం చేయాలంటే మనం 16 1 16 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 9లో 6 పోతే 3, 2లో 1 పోతే 1, నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ చేసుకుంటాము, 4 వస్తుంది. ఇక్కడ మొత్తం కలిపి ఎంత ఉన్నట్టు, ఇక్కడ 134 ఉన్నట్టు. ఇప్పుడు 134 16 టేబుల్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 134 16 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 16 3 48, 16 4 64, 16 5 80, 16 6 96, 16 7 112, 16 8 128, 16 9 144. 134 కన్నా పెద్దదైపోతుంది కాబట్టి 16 8 128 వేసుకోవాలి. 16 8 128 రాసి ఇప్పుడు ఈ నంబర్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కదా మామూలు డివిజన్ లాగే. 4లో 8 పోదు, బారు తీసుకుంటే 14 అవుతుంది. 14లో 8 పోతే 6, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 2 పోతే 0, 1లో 1 పోతే 0, అదేమి రాయబడలేదు. 6 వచ్చింది కదా, నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ చేస్తాం. 0 ఉంది, ఇక్కడికి వచ్చింది అంటే మొత్తం కలిపి 60 ఉన్నట్టు. ఇక్కడ మనకి 60 మళ్ళా ఈ 16 టేబుల్లో ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 16 1 16, 16 2 32, 16 3 48, 16 4 64. 60 కన్నా 64 పెద్దదైపోతుంది కదా, అందువల్ల ఏంటంటే 16 3 48 వేస్తాం. 48 వేసి 0లోంచి 8 పోదు, బారో తీసుకుంటే 10 అవుతుంది. ఇక్కడ 10లో 8 పోతే 2, ఇక్కడ 5 ఉంటుంది, 5లో 4 పోతే 1. ఇంకే నంబర్ లేదు కదా బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి, కాబట్టి ఇక్కడతో డివిజన్ స్టాప్ చేసేసి ఈ వచ్చిన 12 అనేది రిమైండర్ అవుతుంది. ఇక్కడ వరకు చేసిన తర్వాత రిమైండర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లంలో ఎక్కడ ఏవి నోట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం.
ఇచ్చిన నంబర్ అయితే ఇక్కడ వేసుకుంటాం కదా, 16తో డివైడ్ చేయాలని కూడా తెలుసు. ఎందుకంటే హెక్సాడెసిమల్లోకి మార్చమన్నారు కాబట్టి హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16. ఆ 16తో డివిజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం డివిజన్ అయిన తర్వాత ఇక్కడ ఏం నోట్ చేసుకుంటాం, కోషెంట్ కదా నోట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది ఇలా డివైడ్ చేస్తే మనకి కోషెంట్ 183 వచ్చింది కదా, ఆ 183ని ఇక్కడ నోట్ చేయండి. నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది, ఇక్కడ కింద ఉంటుంది కదా, రిమైండర్ 12 వచ్చింది. ఆ 12ని ఈ రిమైండర్ ప్లేస్లో ఇక్కడ 12 నోట్ చేయండి. నోట్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఇది కదా కోషెంట్, ఈ కోషెంట్ని మళ్ళీ 16తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 183ని 16తో డివైడ్ చేయాలి అన్నట్టు. సో ఇక్కడే డివైడ్ చేసే పని అయితే చెయ్యండి, లేదంటే ఇట్లాగైనా వేసుకొని డివైడ్ చేసుకుంటూ రిమైండర్ని కోషెంట్ని ఇక్కడ నోట్ చేయొచ్చు. ఇప్పుడు మనకున్న వాల్యూ ఎంత 183 కదా, ఆ 183ని ఇక్కడ రాసానమా, 16తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుంటాం, 18 ఉన్నట్టు. 18 16 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 16 1 రాదు, ఎగ్జాక్ట్గా రాదు. 16 1 16, 16 2 32, 32 పెద్దదైపోతుంది కాబట్టి 16 1 16 వేస్తాం. 8లో 6 పోతే 2, 1లో 1 పోతే 0, 0 రాయనవసరం లేదు. 8లో 6 పోతే 2 వరకు రాస్తాం. నెక్స్ట్ నంబర్ బ్రింగ్ డౌన్ చేసుకుంటాం. 3 ఉంది కదా, ఆ 3 ఇక్కడికి రాస్తాం. ఇప్పుడు మొత్తం మనకి 23 ఉన్నట్టు. మళ్ళీ 23 16 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 23 ఎగ్జాక్ట్గా రాదు. అప్పుడు ఏమేయాలి, 16 1 16, 16 2 32 పెద్దదైపోతుంది కాబట్టి 16 1 16 రాస్తాం. ఇప్పుడు డివైడ్ చేయండి. 3లో 6 పోదు, బారో తీసుకుంటే 13, 13లో 6 పోతే 7, ఇక్కడ 1 ఉంటుంది, 1లో 1 పోతే 0. ఇంకే నంబర్ లేదు కదా బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి, ఇంకా స్టాప్ చేసేసి ఈ వచ్చిన ఈ 7 రిమైండర్ అవుతుంది. ఇప్పుడు 11 అనేది కోషెంట్, 7 అనేది రిమైండర్. కోషెంట్ని ఎక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాయాలి. రిమైండర్ని సైడ్ నోట్ చేసుకోవాలి. ప్రొసీజర్ ప్రకారం అదే కదా, కోషెంట్ నోట్ చేసుకోవాలి, రిమైండర్ ఏమైనా వస్తే దాన్ని సైడ్ నోట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 11 ఉన్నట్టుమా, 11 16 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 11 16 టేబుల్లో రాదు. 16 1 16 ఎక్కువైపోతుంది కాబట్టి ఏమేయాలి, 16 0 0 వేసి ఇక్కడ 11 ఉంటుంది కదా, ఆ 11ని రిమైండర్గా నోట్ చేయాలి. ఇంకా కావాలంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడమా. ఇప్పుడు 11ని కదా మనం డివైడ్ చేయాలి, 11 ఇక్కడ వేస్తాం. 16తో డివైడ్ చేయాలి. 16 టేబుల్లో 11 రాదు, అప్పుడు ఏమేస్తాం, 16 0 0 రాసుకుంటాం. 11లో 0 పోతే 11. ఇప్పుడు 0 అనేది కోషెంట్, 11 అనేది రిమైండర్ అవుతుంది. అదేనా రాసింది చూడండి, కోషెంట్ని ఇక్కడ రాసాము, ఇక్కడ వచ్చిన రిమైండర్ 11ని ఈ రిమైండర్ ప్లేస్లో రాసాం. కోషెంట్ మొత్తం 0 అయిపోయింది కదా, ఇంకా మనం డివిజన్ని స్టాప్ చేసేయచ్చు. ఎప్పటి వరకు డివైడ్ చేయాలి, ఈ కోషెంట్ వాల్యూ 0 అయ్యేదాకా మాత్రమే డివైడ్ చేయాలి. అలా 0 అయిపోయిన తర్వాత ఇంకా స్టాప్ చేసేసి మన ఫైనల్ ఆన్సర్ కోసం ఏం చేయాలి, ఈ వచ్చిన ఈ రిమైండర్స్ అన్నిటిని రివర్స్ ఆర్డర్లో నోట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేయాలమ్మా, ఎందుకంటే హెక్సాడెసిమల్లో మొత్తం 16 నంబర్స్ ఉంటాయి కదా, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 16 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ 9 వరకు సింగిల్ డిజిట్స్గా ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 వరకు సింగిల్ డిజిట్స్ ఉంటాయి. 10కి వచ్చేసరికి 1 0 రాస్తాం కదా, ఇది ఏంటంటే బైనరీ నెంబర్ లాగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేశారంటే 10 వస్తే దాన్ని ఏ వాల్యూతో, ఏ అనే లెటర్తో తీసుకోవాలి. 11ని బిగా తీసుకోవాలి, 12 అయితే సిగా తీసుకోవాలి, 13ని డిగా తీసుకోవాలి, 14 వస్తే ఈగా తీసుకోవాలి, 15 వస్తే ఎఫ్గా తీసుకోవాలి. అంటే 10 నుంచి 15 వరకు ABCDEF అనే లెటర్స్తో ఇండికేట్ చేసుకోవాలి. ఈ పాయింట్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. హెక్సాడెసిమల్లో 10 నుంచి ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎక్కడ యూజ్ చేయాలి అంటే, మనకి ఇక్కడ 12 వచ్చింది కదా, హెక్సాడెసిమల్ కాబట్టి 12 ఏంగా తీసుకోవాలి, 12 సిగా తీసుకోవాలి. 12 వచ్చింది కదా, 12కి బదులు మనం సిని నోట్ చేయాలి. 7 కాబట్టి 7ని 7గానే నోట్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఎంత, 11. 11 అయితే ఎట్లా తీసుకోవాలి, 11కి బి అనే లెటర్ని తీసుకోవాలి. 11 వచ్చింది కాబట్టి దీనికి బదులు మనం బి అనే లెటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నమాట రిమైండర్స్, ఇక్కడ వచ్చిన ఈ రిమైండర్స్. ఇప్పుడు ఆన్సర్ కోసం ఏం చేయాలంటే వచ్చిన రిమైండర్స్ అన్ని రివర్స్ ఆర్డర్లో నోట్ చేయాలి కదా, బాటమ్ నుంచి టాప్ వరకు. సో బాటమ్ సైడ్ ఏమున్నది, బి ఉంది, తర్వాత 7, తర్వాత సి. సో ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు బి 7 సి. సఫిక్స్లో ఏం పెట్టాలి, హెక్సాడెసిమల్లో కదా మార్చమన్నారు, సఫిక్స్లో 16ని నోట్ చేయాలి.
ఈ విధంగా ఇచ్చిన డెసిమల్ నంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్షన్ ఈ విధంగా సాల్వ్ చేయాలమ్మా. అయితే ఇక్కడే సాల్వ్ చేసే పని చేసేయండి. లేదంటే క్లియర్గా అర్థం కావట్లేదంటే ఇట్లాగా సైడ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వచ్చిన కోషెంట్ని ఇక్కడ వచ్చిన రిమైండర్ని ఈ విధంగా నోట్ చేసుకున్నా కూడా అది కూడా కరెక్టే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాబ్లంలో చూడండి ఏమన్నారు, 763 ఇచ్చారు, సఫిక్స్లో 10 ఇచ్చారు, ఈక్వల్ టు ఇచ్చేసి ఒక ఎంటీ బ్రాకెట్ ఇచ్చేసి సఫిక్స్లో 16 ఇచ్చారు. బ్రాకెట్లో వాల్యూ మనం కనుక్కోవాలి అన్నట్టు. సఫిక్స్లో 16 ఉంది కాబట్టి ఏ వాల్యూ కనుక్కోవాలి మనం, హెక్సాడెసిమల్ నంబర్లోకి కన్వర్ట్ చేసి వాల్యూని కనుక్కోవాలి అన్నట్టు. సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రొసీజరే అప్లై చేద్దాం. ఏంటి ఫస్ట్ స్టెప్, ఇచ్చిన వాల్యూని 16తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏవైనా రిమైండర్స్ వస్తే సైడ్ నోట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, కోషెంట్ మొత్తం 0 అయ్యేదాకా రిపీట్ చేయాలి. ఫైనల్గా వచ్చిన రిమైండర్స్ అన్నిటినీ రివర్స్ ఆర్డర్లో నోట్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఆ ప్రొసీజర్ని అప్లై చేద్దామా. అసలు ఏ నెంబర్ ఇచ్చారు మనకి, 763 ఇచ్చారు కదా, 763 రాసాం. ఇప్పుడు దీన్ని 16తో డివైడ్ చేయాలి. ఎలా తెలుస్తుంది 16తో డివైడ్ చేయాలని, ఇక్కడ సఫిక్స్లో ఇచ్చుంటారు 16 అంటే ఇది హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అన్నట్టు, కాబట్టి 16తో డివైడ్ చేస్తున్నాం. 16తో డివైడ్ చేసేది ఇక్కడైనా డివైడ్ చేయండి, లేదంటే మాకు క్లియర్గా కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే ఈ విధంగా డివిజన్ ప్రాసెస్ అయినా చేయొచ్చుమా, ఏదైనా కరెక్టే, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగైనా సాల్వ్ చేసుకొని ఇక్కడ వచ్చిన కోషెంట్ని ఇక్కడ వచ్చిన రిమైండర్ని ఇక్కడ నోట్ చేద్దాం. ఇలా చేస్తున్నాను, ఒకసారి ఇదైతే వినండిమా. ఏంటి అసలు మనకున్న నంబరు 763 కదా, 763 రాసి 16తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం 2 డిజిట్స్ తీసుకుంటాము. 76 వరకు కన్సిడర్ చేయొచ్చు. 76 ఎప్పుడు వస్తుంది 16 టేబుల్లో, 76 ఎగ్జాక్ట్గా రాదు. ఇంకా ఏం తీసుకోవచ్చు, 76 కన్నా తక్కువ వాల్యూ అంటే ఇది 80 పెద్దదైపోతుంది, 64 తీసుకోవచ్చు. 16 4s are 64, 16 4s are 64 వేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 6లో 4 పోతే 2, 7లో 6 పోతే 1, నెక్స్ట్ నెంబర్ బ్రింగ్ డౌన్ చేసుకుంటాము 3, మొత్తం కలిపి ఇక్కడ 123 ఉన్నట్టు. 123 ఎప్పుడు వస్తుంది చూడండి, 16 టేబుల్లో 123 ఎగ్జాక్ట్గా రాదు. 123 కన్నా చిన్న నంబరు ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 128 పెద్దదైపోతుంది కదా, దీనికి ముందున్నది 112. 112 ఎప్పుడుంది, 16 7s are ఉంది కదా, అది వేసుకోవాలి. 16 7s are 112. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 3లో 2 పోతే 1, 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1, ఇంకే నంబర్ లేదు కదా బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి, ఇక్కడికి స్టాప్ చేసేయాలి. ఇప్పుడు 11 అనేది రిమైండర్ అవుతుంది, ఇక్కడ వచ్చిన 47 అనేది కోషెంట్ అవుతుంది. ఇప్పుడు మనకున్న ప్రాబ్లంలో ఎక్కడ ఏవి నోట్ చేయాలో చూడండి మా జాగ్రత్తగా. ఈ 47 అనేది ఇక్కడ వస్తున్న కోషెంట్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ రిమైండర్ నోట్ చేయాలి కదా, సైడ్ ఎంత వచ్చింది రిమైండరు, 11 వచ్చింది. ఆ 11ని ఇక్కడ నోట్ చేస్తాం. ఇప్పుడేంటి ప్రొసీజరు, ఇప్పుడు ఇది 47 అనేది కోషెంట్ అవుతుంది, దీన్ని 16తో డివైడ్ చేయాలి. మళ్ళీ ఇదే ప్రాసెస్ తీసుకుందాం. 47ని 16తో డివైడ్ చేస్తున్నా. 16 టేబుల్లో 47 రాదు, 48 అనేది పెద్దదైపోతుంది. దీనికి ముందున్న నంబర్ అంటే 32, 16 2s are 32 రాసుకోవచ్చు. 16 2s are 32 రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. 7లో 2 పోతే 5, 4లో 3 పోతే 1, 15. ఇంకే నంబర్ లేదు కదా బ్రింగ్ డౌన్ చేసుకోవడానికి, ఇక్కడ వరకు స్టాప్ చేసేసి ఇప్పుడు 2 అనేది కోషెంట్ అవుతుంది, ఇక్కడ వచ్చిన 15 అనేది రిమైండర్ అవుతుంది. వీటిని ఇక్కడ ఎక్కడ నోట్ చేయాలో చూడండి. కోషెంట్ 2 ఉంది కదా, ఆ కోషెంట్ 2ని ఇక్కడ కింద నోట్ చేయాలి. రిమైండర్ 15 వచ్చింది కదా, ఆ 15 ఇక్కడ సైడ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కోషెంట్ 2 ఉన్నట్టు దీన్ని ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేయాలి 16తో. 16తో 2 ఎప్పుడు పోతుంది, రాదు కదా. 16 0s are 0 వేసేసి ఇక్కడ ఉన్న 2ని రిమైండర్గా సైడ్ నోట్ చేసుకుంటాం. 2 ఉంది, దీన్ని డివైడ్ చేయడం అంటే 16 0s are 0, 2లో 0 పోతే 2 వస్తుంది కదా, అది రిమైండర్ అవుతుంది. అది సైడ్ ఇట్లా నోట్ చేయండి. నోట్ చేశాక ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ నోట్ చేయాలి. 11 వచ్చింది కదా, 11 ఎలా నోట్ చేయాలి హెక్సాడెసిమల్లో, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ నోట్ చేస్తున్నాను కదా, 11 వస్తే బీగా తీసుకోవాలి.
11 వచ్చింది కాబట్టి బి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాను. నెక్స్ట్ ఏ వాల్యూ వచ్చింది రిమైండరు 15 వచ్చింది. 15 వస్తే ఏం తీసుకోవాలి? 15కి ఎఫ్ అనే లెటర్ని తీసుకోవాలి. 15 వచ్చింది కాబట్టి 15 ప్లేస్లో ఎఫ్ అనేది తీసుకోవాలి. 2ని 2 గానే తీసుకోవాలి. 9 వరకు ఏ నంబర్ వస్తే ఆ నంబరే తీసుకుంటాము. 10 నుంచి మాత్రం ఈ లెటర్స్తో ఇండికేట్ చేసి తీసుకోవాలి మా. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కోసం ఏం చేయాలి? ఈ వచ్చిన రిమైండర్స్ అన్నిటినీ రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి, బాటమ్ నుంచి టాప్ వరకు. ఇక్కడ బాటమ్ సైడ్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ 2FB, ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్ ఈక్వల్ టు 2FB. 2FB సఫిక్స్లో ఏం రాయాలి? 16 అనేది నోట్ చేయాలి. ఈ విధంగా ఏదైనా ఒక డెసిమల్ నంబర్ ఇస్తే హెక్సాడెసిమల్లోకి కన్వర్షన్ ఈజీగా చేయొచ్చు. మీకు డైరెక్ట్ ఇక్కడ వచ్చినా సాల్వ్ చేయండి మా. లేదు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఎక్కడ ఏ నంబర్ రెఫర్ చేస్తున్నామో అర్థం కావట్లేదు అంటే క్లియర్గా ఏమి ఇబ్బంది లేదు, ఇట్లాగైనా సైడ్ డివిజన్ నోట్ చేసుకొని ఇక్కడ వచ్చిన కోషెంట్, ఇక్కడ వచ్చిన రిమైండర్ని జాగ్రత్తగా ఇక్కడ రాసుకొని ఫైనల్గా ఈ లెటర్స్తో ఆన్సర్ని ఇండికేట్ చేసి ఆన్సర్ని అయితే రాయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ like, share, subscribe to ABR Tech Academy. Thank you for watching.